హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనే అనుకుంటున్నా. ఇక్కడ నేనైతే మష్రూమ్ కర్రీ చేశాను. టేస్ట్ అయితే చాలా చక్కగా వచ్చింది. ఇక్కడ నేనైతే మామూలుగా మనకి విలేజ్లో దొరికేవి అయితే మనము ఆయిల్లో ఫ్రై చేయని అవసరం లేదు. డైరెక్ట్గా నీట్గా వాష్ చేసి కర్రీలో యాడ్ చేసుకోవటమే. కానీ ఇది ఆర్టిఫిషియల్ అవ్వటం వల్ల కొంచెం దానిపైన ఉన్న పెస్టిసైడ్స్ అంతా పోవడానికి కొంచెం అయితే నేను ఆయిల్లో ఫ్రై చేద్దాము అని అనుకున్నాను. కానీ దీని నుంచి వాటర్ వస్తాయి అన్న విషయం నాకు తెలియదు. ఇది ఫస్ట్ టైం చేయడం వల్ల కొంచెం గడిబిడైంది. సో ఆ వాటర్ వచ్చేసిన తర్వాత అదంతా పక్కకు వంపేసాను. మళ్ళీ ఫ్రెష్గా ఆయిల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకున్నాను. తర్వాత 2 ఆనియన్స్, మనకి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఆనియన్స్, టమాటోస్ ఎక్కువ వేసుకోవాలి. సో మేము ఇక్కడ తక్కువ క్వాంటిటీ మాత్రమే ఒక 1/2 కేజీ మష్రూమ్ తీసుకున్నాము. సో కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అని చెప్పేసి 2 ఆనియన్స్ తీసుకున్నాము. ఆనియన్ అంతా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో మన స్పైస్కి తగ్గట్టు మిర్చి, నేనైతే ఇక్కడ 4 మిర్చి తీసుకున్నాను. మిర్చి, ఆనియన్స్ మొత్తం సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ అలాగే అప్పుడే పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది ఫ్రెష్గా ఎప్పటికప్పుడు దంచేసుకుంటే మనకి నిజంగా టేస్ట్ అయితే చాలా చక్కగా ఉంటుంది. అది ఉడికిన తర్వాత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన అంతా పోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మంచిగా బాగా పండిన 3 టమాటా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాము. కొంచెం టమాటా బాగా పండితే మనకి గ్రేవీ అనేది మంచిగా ఉంటుంది. టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్. సో నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. దీనికి కాంబినేషన్ బగారా రైస్ తీసుకున్నాను కాబట్టి రైస్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కర్రీలో కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత కర్రీ మొత్తాన్ని ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకొని నీట్గా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ 50% కర్రీ అనేది కుక్ అయిపోతుందండి. దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. మష్రూమ్స్ కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకొని దాంట్లో కొంచెం వాటర్, మనకి ఎంత గ్రేవీ కావాలి అనుకున్న దాన్ని బట్టండి. కొంచెం దగ్గరగా కావాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. కొంచెం ఎక్కువ వాటర్స్గా కావాలి అని అనుకుంటే కనుక కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. సో ఫైనల్గా ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను. సో వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కర్రీ అంతా దగ్గరకు ఉడికేంత వరకు బాగా ఉడికించుకున్నాము. కర్రీ చూసారు కదా వీడియోలో ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మన స్పైస్కి తగ్గట్టు ఇక్కడ మామూలుగా 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం నాకు నోటికి స్పైసీగా తినాలనిపించి నేను 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. సో కారం కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని కారం పచ్చి స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవటమేనండి. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి. యాక్చువల్లీ నాకు మష్రూమ్ అంటే అంత ఇష్టమైతే కాదు, అలా అని ఇష్టం లేదని కూడా కాదు, కానీ చాలా రేర్గా తింటాను. అలాంటిది ఫస్ట్ తినేటప్పుడు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ కర్రీ చేస్తున్నప్పుడు నిజంగా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. చాలా టెంప్టింగ్గా ఉంది కర్రీ కూడా, కానీ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడి వేడి బగారన్నంలో సర్వ్ చేసుకున్నామండి. నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మేము మష్రూమ్ పీసెస్ అనేవి మరి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము. మీరు కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ నిజంగా కర్రీ అయితే చాలా బాగుందండి. చేస్తున్నప్పుడు ఏం మష్రూమ్స్ అనుకున్నాం, కానీ నిజంగా టేస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్ కానీ చూస్తానికి చాలా టెంప్టింగ్గా చాలా బాగుంది. నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.